ఫస్ట్ మూవీ ఏజ్లో బ్రో, లైక్ వెబ్ సిరీస్ కానీ ఫస్ట్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? 2018 అంటే వచ్చాను 2019లో స్టార్ట్ అయింది. 2019 ఇంకా ఎండింగ్ ఆ టైంలో, ఇయర్ ఎండింగ్ ఆ టైంలో అప్పుడు వచ్చింది నాకు రన్ అని. మీరు బాగా రిజిస్టర్ అయిన మూవీ, ఫస్ట్ మూవీ మిషన్ ఇంపాసిబుల్. సో దాని గురించి ఏమని చెప్పండి. అసలు ఆ జర్నీ స్టార్ట్ అయింది అది ఒక వేరుగా. ఆఫీస్కి వెళ్ళా అంటే ఆల్రెడీ దానికి ముందు రన్ అని చాలా బ్లాక్ అవి ఇవి చిన్న చిన్న అన్నీ చేస్తాను నేను. చేసుకుంటూ అన్నీ చేస్తూ వచ్చా. సీరియల్స్ కూడా చేశా. సీరియల్స్ కూడా సీరియల్స్ చేశాను ఆ టైంలో. ఒక 2 సీరియల్ చేశాను. తర్వాత ఆగాను వద్దు అని. అంటే వద్దు అని ఏం కాదు, ఎందుకు చెప్ప ఆగాను. దాని తర్వాత అసలు ఈ మిషన్ ఇంపాసిబుల్ ఆడిషన్ అని చెప్పి నాకు SMS ఈరోజు చెప్పారు. సో సరే వెళ్ళి నాకు అంటే దాని ముందు రోజు నేను వేరే షూట్లో ఉన్నా. వేరే షూట్లో నాకు వీళ్ళు ఆల్రెడీ ఆడిషన్ డైలాగ్ పెట్టారు. నేను చదవలేదు. అక్కడికి వెళ్ళాను, ఫుల్ నర్వస్గా ఉన్నా. ఉంటే ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి. ఒక ఆయన వచ్చి ఆయన అటు ఇటు తిరుగుతూ అక్కడ నించొని ఉన్నారు. వేరే అన్నారు మాట్లాడుతున్నారు. ఆయన అక్కడే నుంచో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతుంటే ఆడిషన్ చేది అన్నారు. అంతా చేసిన తర్వాత అంటే అక్కడ నేను డైలాగ్ కానీ ఏం చెప్పలేదు. భయపడుతూ ఆ భయంలో అలా టెన్షన్లో అలా మాట్లాడుతున్నా. ఏదో నాకు తెలిసిన ఏదో డైలాగ్ ఒకటి నేను చెప్పేసి వచ్చా. కింద మా డాడీకి చెప్పలేదు. కానీ మనసులో ఏదో ఒక నాకు నేను అరే ఏంటిది అని అనిపించింది. దారిలో ఇంటికి వెళ్ళే వెంటనే కాల్ వచ్చింది నాకు. మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడని, ఒకసారి మీరు వస్తే రేపు డైరెక్టర్ గారు మాట్లాడతారంట. సూపర్. అంతే. అంటే మా డాడీకి కాల్ చేస్తే నేను ఏమనుకున్నా అంటే మీ అబ్బాయి బాగా యాక్టింగ్ చేయలేదు అంటే అప్పుడు ఇంకా చాలా చిన్నోడిని నేను అది అన్నారా అని అనుకున్నా. మా డాడీ సెలెక్ట్ అయ్యామంటే మనం రేపు వెళ్ళి ఒకసారి డైరెక్టర్గా కలిస్తే మాట్లాడేస్తే అయిపోద్ది అన్నారు. ఓహో ఓకే హ్యాపీ అంటే అసలు నేనంటే అప్పుడు షాక్లో ఉన్నా. ఇంకా నన్ను ఎలా తీసుకున్నారు, బాగా చేయలేదు, ఎట్లా వచ్చిందో ఎలా వచ్చింది. డైరెక్టర్ చూడలేదు నన్ను, ఏదన్నది ఇక్కడికి వెళ్ళే రేపు వెళ్ళి కలిసి ముందు కూర్చున్నా. డైరెక్టర్ వస్తుంది అన్నారు, కూర్చున్నాము. నేను డాడీ ఆఫీస్లో కూర్చుంటే ఆయన వచ్చి ముందు కూర్చున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అది. అయితే ముందుకొచ్చి కూర్చున్నది ఎవరనంటే ఆ రోజు నేను చెప్పాను కదా దాని ముందు రోజు ఒక ఆయన నా ముందు ఇలా తిరిగి నుంచున్నారు. ఆయన డైరెక్టర్. నేను ఆ రోజు ఆయన చూసి నేను నిజంగా డైరెక్టర్ అనుకోలేదు, ఎవరో ఏడియో ఏదో అనుకున్నా. అంత సింపుల్. నాకు లైఫ్ ఇచ్చింది అని అంటే నాకు స్వరూప్ సరే. ఓకే సూపర్. అసలు చాలా హ్యాపీ నేను. ఆయన నన్ను ఇలా ఏజ్లో అయింది బ్రో అది మిషన్ ఇంపాసిబుల్? 2020 ఆ టైంలో 2021 అలా అయింది. ఆ కరోనాకు ముందు చాలా బాగుంటుంది. కరోనా తర్వాతే అది కరోనా ఆ టైంలో జరుగుతుంది. అప్పుడు అడిగి పూజకి మాస్క్లు వేసుకొని అందరూ హడాడిగా ఉన్నాం. ఓకే చాలా బాగుంటుంది మూవీ కూడా. తాప్సీ గారితో సీన్స్ ఉన్నాయి కదా, లైక్ ఎట్లా ఉండే జర్నీ, లైక్ ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ తాప్సీ గారితో ఆన్ సెట్స్? ఆవిడ రేపు వస్తున్నారని అంటే మేము ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోయి ఏడి అన్న వాళ్ళందరితో కలిసి వర్క్షాప్ చేసేవాళ్ళం. పెద్ద పెద్ద డైలాగ్స్ అన్నీ చిన్నవన్నీ అన్నీ చేస్తాం. నేను రోషనే ఇద్దరం కలిసి ఉన్నాము. అంటే అతను కిడ్నాప్ అయిపోయాడు జయ, మూడు అబ్బాయి. ఓకే. సో దానివల్ల మీ ఇద్దరం కాబట్టి ఒక సీన్ ఉంటుంది. ఆడే కిడ్నాప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అంత చేసారా అని చెప్పి ఒకటి ఏడుపుద్ది మా ఇద్దరు ఉంటుంది. ఆ సీన్ సింగిల్ స్ట్రెచ్ మొత్తం ఒక సింగిల్ షాట్లో అలా ట్రాక్ మొత్తం ఇలా పట్టుకొని రౌండ్ తిప్పేస్తే అదంతా సింగిల్ టేక్లో చేయాలి. సింగిల్ టేక్లో చేస్తాం అది. అంటే అదొక దగ్గర 1-2 minutes ఉంటుంది ఆ డైలాగ్స్. మా అరుపులే అక్కడ రోడ్డు మీద ఆవిడ రావడం అని చేయడం. అప్పుడు మాకు ఏం అనిపించలేదు. ఆ రోజు నైట్ జస్ట్ ఆ ఒక్క సీన్ కోసం అన్నారు, అయిపోయింది. దాని తర్వాత ఆవిడతో ఇంట్లో ఒక సీన్స్ ఉన్నాయి. ఆవిడ వచ్చి కూర్చుంటుంటే నేను ఇటు రోషన్ అటు మధ్యలో ఆవిడ కూర్చుంటే మేము ఎలాగ ఉన్నాం, టెన్షన్ పడిపోతున్నాం. అది స్వరూప్ గారికి అర్థమవుతుంది వీళ్ళు టెన్షన్ పడుతున్నారని. నా డైలాగ్ చెప్పేసా, రోషన్ డైలాగ్ చెప్పలేదు. అంటే ఇద్దరు మర్చిపోతున్నాం, ఇద్దరు డైలాగ్స్ మర్చిపోతూ నాతో నువ్వు లేదు నీది అంటే ఆవిడ ముందు ఆవిడ తర్వాత బాయ్స్ ప్లీజ్ రిలాక్స్ ఉండండి, ఏం కాదు, ఏం లేదు, నేను ఏదో చిన్న ఆర్టిస్టే అని చెప్పి ఆవిడ అలా చెప్తుంది. ఆవిడ మాకు అలా చెప్తుంటే మాకు ఇంకా అర్థం కాలేదు అసలు. పోయింది. ఇంకా దాని తర్వాత సరే అలా అని చెప్పి ముందుకు వెళ్తే చాలా క్లోజ్గా అంత ఫ్రెండ్లీ ఆవిడ అలవాటు అయిపోయింది. మేము అలా కూర్చుంటే ఎక్కడ కింద కూర్చుంటే ఆవిడ మాతో వచ్చి కూర్చోవడం. మీ పర్ఫార్మెన్స్ చూసి ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా తాప్సీ గారు? అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అప్పుడు కలిసాము. అంటే అప్పుడు షూట్ అయిపోయింది, మళ్ళీ అప్పుడు కలిసాము. కలిస్తే అసలు మీరు చాలా బాగా చేశారు అని చెప్పి ఆవిడ
అంటే ఆయన చిరంజీవి సార్ అసలు సార్తో చాలా అసలు నిజంగా అసలు మేము అది అనుకోలేదు, ముగ్గురిని గుర్తుపట్టి మీ ముగ్గురి గురించి మాట్లాడి అసలు అది నిజంగా అసలు అది అనుకోలేదు. ఎలా పడుకున్నావు బ్రో అసలు ఆ రోజు? లేదు, నేను నిజంగా ఇంటికి వెళ్ళాక నేను పడుకోలేదు, నేను సీరియస్గా నేను ఆ స్టోరీస్ అన్ని పెట్టుకుంటున్నా, పోస్ట్ 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 అవే చేస్తున్నాను లైఫ్లో. ఇంకా ఖచ్చితంగా అది మహేష్ బాబు గారితో దానికి ట్రైలర్కి వెళ్ళాను నేను. ఆయన సర్కార్ వారి పాట షూట్ జరుగుతుంటే ఆర్ఎఫ్సిలో ఆయన ఒక 1 minute బయటకు వస్తే ఆ ట్రైలర్ కట్ కోసం, ఆ ట్రైలర్ రిలీజ్ చేయడం కోసం చెప్పి వచ్చాం. ఆయన ఉందండి దానికి అబ్బా. లైక్ చిరంజీవి సార్ మూవీ చూసి మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా? ఆయన ముందు రోజు మూవీ చూసారు, చూసి ఆ రోజు రిలీజ్ ఇంటికి వచ్చారు. ఓకే, ఫస్ట్ బ్రేక్ వచ్చింది అక్కడనే. ఫస్ట్ అసలు జర్నీ స్టార్ట్ అయింది ఇంక అక్కడి నుంచి అలా వెళ్ళాను.